మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురలో అయితే ఉన్నాము. సో ఈరోజు మనం ముందున్న గెస్ట్ డాక్టర్ నీలిమా, ఎంబీబీఎస్, ఎండి, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, అలానే న్యూట్రిషన్ కోచ్ కూడా. సో ఇంకెందుకు ఆలస్యం, అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి హెల్త్ పరంగా. ఏ ఫుడ్ మంచిది, ఏ ఫుడ్ మంచిది కాదు. సో అలాంటి డౌట్స్ని మీకోసం నేను అడగబోతున్నాను. సో వెల్కమ్ టు సుమన్ టీవీ మేడం. So Namaste Suman TV. This is Dr. Neelima, consultant epidemiologist and nutrition coach. Thank you for inviting me. మ్యామ్, అసలు బ్రేక్ఫాస్ట్ అనగానే అందరూ మ్యాక్సిమం చాలామందికి తెలుగు వారిలో దోశ, ఇడ్లీ చాలా తింటూ ఉంటారు. అసలు ఇడ్లీ ప్రిఫరబుల్ అంటారా, కార్న్ఫ్లెక్స్ ప్రిఫరబుల్ అంటారా? అసలు ఇడ్లీకి కార్న్ఫ్లెక్స్కి ఏది బెటర్ అంటారు? Cornflakes versus idli, which is healthier? సో మనం 30 గ్రామ్ ఆఫ్ కార్న్ఫ్లేక్స్ తీసుకొని 2 పీసెస్ ఆఫ్ ఇడ్లీ రెండు కంపేర్ చేసి చూస్తే మనకి ఫస్ట్ క్యాలరీస్ ఎన్ని ఉన్నాయి, ప్రోటీన్స్ ఎన్ని ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఎన్ని ఉన్నాయి, ఫ్యాట్స్ ఎన్ని ఉన్నాయి మనకు తెలిస్తే మనం ఈజీగా దాన్ని చూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్యాలరీస్, 100 క్యాలరీస్ ఇన్ కార్న్ఫ్లేక్స్, 30 గ్రామ్స్ కార్న్ఫ్లేక్స్లో 100 క్యాలరీస్ ఉంటాయి. తర్వాత 2 పీసెస్ ఆఫ్ ఇడ్లీలోని 110 క్యాలరీస్ ఉంటాయి అన్నమాట. సో ప్రోటీన్కి వచ్చేసరికి కార్న్ఫ్లేక్స్లో 2 గ్రామ్స్ ఉంటుంది. తర్వాత ఇడ్లీకి వచ్చేసరికి 3.2 గ్రామ్స్ ఉంటుంది. ఫ్యాట్స్కి వచ్చేసరికి 0.4 గ్రామ్స్ ఇన్ కార్న్ఫ్లేక్స్, 0.2 గ్రామ్స్ ఇన్ ఇడ్లీ అనమాట. సో నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్కి వచ్చేసరికి రెండు ఈక్వల్, 24 గ్రామ్స్ ఇన్ బోత్ కార్న్ఫ్లేక్స్ అండ్ ఇడ్లీ. సో నెక్స్ట్ ఫైబర్కి వచ్చేసరికి 1 గ్రామ్ ఫైబర్ ఇన్ కార్న్ఫ్లేక్స్, 1 గ్రామ్ ఫైబర్ ఇన్ ఇడ్లీ. అదే మన సోడియంకి వచ్చేసరికి 240 మిలీగ్రామ్స్ ఉంటుంది. 30 గ్రామ్స్ కార్న్ఫ్లేక్స్లో 240 మిలీగ్రామ్స్ ఆఫ్ సోడియం ఉంటుంది. అదే మనము ఇడ్లీకి వచ్చేసరికి 50 to 60 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే బోత్ కార్న్ఫ్లేక్స్ అండ్ ఇడ్లీ మనము బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కింద వాడచ్చు. సో మనకి టైం అయిపోతుంది, హరీగా ఉన్నప్పుడు మనం కార్న్ఫ్లేక్స్ రెడీమేడ్ బ్రేక్ఫాస్ట్గా మనకి ఉంటుంది అనమాట. సో మనకి వీకెండ్స్ లీజర్గా ఉంది అన్న టైంకి మనం స్టీమింగ్ ఇడ్లీ ప్రిఫర్ చేసుకోవచ్చు మనకు బ్రేక్ఫాస్ట్గా. సో ఇలా ఉండగా కెలరిక్ వాల్యూస్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఇలా ఉండగా, సో మనం కార్న్ఫ్లేక్స్ తీసుకుంటే కనుక మనకి సోడియం లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట కార్న్ఫ్లేక్స్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది కార్న్ఫ్లేక్స్ హైగా ఉంటుంది. సో అందుకని అవి డయాబెటిక్ పేషెంట్స్కి రికమెండ్ చేయము, ఎందుకంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ హై అయిపోతాయి అనమాట. దే విల్ షూట్ అప్, దే విల్ స్పైక్ అప్ అనమాట వెన్ యూ ఈట్ కార్న్ఫ్లేక్స్. సో నెక్స్ట్ అదే మనం ఇడ్లీకి కంపేర్ చేసి చూస్తే ఫైబర్లో హైగా ఉంటుంది, నెక్స్ట్ ప్రోటీన్లో హైగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఇడ్లీస్ అనేవి చాలా మంచిదన్నమాట. సో మనం ఇడ్లీస్ని ఇంకా గా చేసుకోవచ్చు. ఎలాగంటే మనము ఇడ్లీకి మిల్లెట్స్ యాడ్ చేయడము, తర్వాత మళ్ళీ ఓట్స్ యాడ్ చేయడము, ఇంకా ఏదైనా రవ్వ యాడ్ చేసి చేసుకోవడం అనేది మనం ఇడ్లీని ఇంకా న్యూట్రిషియస్గా చేయడం అవుతుంది. సో కంపేర్ టు కార్న్ఫ్లేక్స్ వర్సెస్ ఇడ్లీ ఈజ్ ఆల్వేస్ అ బెటర్ ఆప్షన్, ఎందుకంటే దాంట్లో ప్రోటీన్, ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో కార్న్ఫ్లేక్స్తో కంపేర్ చేస్తే అది లో గ్లైసెమిక్ ఇండెక్స్.